దేవుని యొక్క వాక్యం నుంచి యోబు గ్రంథం 42వ అధ్యాయాన్ని కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చదువుకుందాం. 42వ అధ్యాయంలో యోబు దేవునితో ఒక మనవి చేస్తున్నాడు. అదేంటంటే 4వ వచనం చదువుతున్నాను చూడండి. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నేను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చి నా వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుని స్తోత్రం. యోబు దేవునితో అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను నీకు ఒక మనవి చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పటి వరకు నేను వినికిడి చేత నిన్ను గురించి విన్నాను, ఇప్పుడైతే నిన్ను చూస్తున్నాను. ఇప్పుడు నాకు నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నేను బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, దయతో నన్ను క్షమించు అని యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, యోబు జీవితం యొక్క వివరణ మనకు తెలుసు. యోబుకు చాలా శ్రమ వచ్చింది. ఆ శ్రమలో యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అని ప్రారంభంలో చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచాడు. ప్రారంభంలో చక్కగా దేవుణ్ణి ఘనపరిచాడు. ఎక్కడా దేవుణ్ణి తక్కువ చేయలేదు, ఎక్కడా దేవుని నామాన్ని హీనపరచలేదు, ఎక్కడా దేవుని నామానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎక్కడా దేవుని నామాన్ని కించపరచలేదు. సాతాను సిగ్గుపరిచాడు, దేవుని నామాన్ని హెచ్చించాడు. కానీ గడిచే దినాల కొలది, గడిచే సమయం కొలది యోబు స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతూ అనేక రకాల మాటలు మాట్లాడుతుంటే యోబు చివరికి సహనాన్ని కోల్పోయి యోబు తన జీవితంలో కొన్ని రకాల మాటలని తోలనాటం జరిగింది. తన స్నేహితుల యొక్క మాటలను బట్టి కానీ, తన శ్రమ కొలది కానీ, ప్రారంభం కన్నా తర్వాత యోబు కొన్ని మాటలను తొట్టిల్లిపోయి కొన్ని రకాల ప్రశ్నలు దేవునికేసి తన జీవితాన్ని గురించి, తన పుట్టిన దినాన్ని శపించుకొని, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా దినం లేకపోతే బాగుండేది కదా, అసలు నేను ఎందుకు పుట్టాల్సి వచ్చిందని అనేక రకాల ప్రశ్నలు యోబు జీవితంలోకి వచ్చాయి. అనేక రకాల ఆలోచనలు యోబుకు వచ్చాయి. అయితే అనేక ప్రశ్నలను దేవునికి వేశాడు, అనేక రకాల మాటలు దేవుని గురించి పలుకుతున్నాడు. అయితే దేవుడు యోబుకు ప్రత్యక్షమై యోబుకి అనేక రకాల ప్రశ్నలు మరలా తిరిగి దేవుడు యోబుకి వేసినట్లుగా మనం చూస్తాం. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. కానీ ఇక యోబు ఏం చేశాడంటే, ఆ మాటలన్నీ దేవుడు ప్రశ్నించిన తర్వాత ఆ ప్రశ్నలకు యోబు దగ్గర సమాధానం లేకపోయేసరికి యోబు ఏం చేశాడు, చివరికంటే ఒక్కసారిగా పశ్చాత్తాపడ్డాడు. అనవసరంగా సర్వశక్తి గల దేవుణ్ణి ప్రశ్నించాను. నేనంతా, నా జీవితం అంతా ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు, ఆయన ఏది చేసినా నా జీవితానికి క్షేమకరమైనది చేస్తాడు. కానీ నేనెందుకు అనవసరంగా దేవుని ప్రశ్నించాను, నేనెందుకు అనవసరంగా దేవుని గురించి వ్యర్థంగా మాట్లాడానని యోబు పశ్చాత్తాపడి దేవుడు ప్రశ్నలు అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాడు, అయ్యా ఇప్పటి వరకు వినికిడి చేత నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడైతే నిన్ను కనులారా చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, నేనే పొరపాటు చేశాను, నేనే తప్పు చేశాను, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నానని యోబు అన్నాడండి. దేవుని స్తోత్రం. చూడండి, యోబు నా జీవితం ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించినంత కాలం తన జీవితంలో ఏం జరగలేదు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు తన జీవితంలో కార్యం జరిగింది. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించడం కంటే పశ్చాత్తాపడటం మేలు, ప్రశ్నించడం కంటే పశ్చాత్తాపం మేలండి. ఈ రాత్రి వాక్యం మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింటే, నీకు ప్రశ్నలు అనేకం ఉన్నాయి. అసలు పొద్దున్న లేస్తే ప్రశ్నలే నీకు. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు కూడా ఏంటి చదవగారు, ప్రశ్నలే. మనుషులతోనే కాదు ప్రశ్నలు, దేవునితో కూడా ప్రశ్నలే. ప్రశ్నార్థకమైన మోగ వేసుకొని ఈ రాత్రి వాక్యం విన్న దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రశ్నించడం కన్నా కూడా పశ్చాత్తాపడటం మంచిది. యోబు ప్రశ్నించినప్పుడు దేవుడు తిరిగి వచ్చి యోబుకు జవాబు ఇవ్వలేదు, కానీ తిరిగి యోబును ప్రశ్నించాడు.
అప్పుడు ఏమనుకున్నాడు, ఎన్నో ప్రశ్నలకి ఈ భూమి మీద నాకు సమాధానం లేదు కదా, నా జీవితం దాకా వచ్చేపాటు నేను ఎందుకు ప్రశ్నించాను దేవుణ్ణి, నా బ్రతుకు దాకా వచ్చేపాటు నేను ప్రశ్నించానంటే. ఈ లోకంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోయినా మన జీవితంలో సమస్య వస్తే మాత్రం ముందు మనకు వచ్చేది ప్రశ్నే. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు యోబుని, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నించినప్పుడు యోబు దగ్గర సమాధానం లేదు. పిల్లరా, ఈ లోకంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోయినా మనం సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ముందు ఆ ప్రశ్నకు మనకు జవాబు కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇదనాలంటే, ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో నువ్వు ప్రశ్నించడం కాదు కావాల్సింది, పశ్చాత్తాపం కావాలి. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నేను తొట్టిల్లిపోయాను, నా జీవితంలో నువ్వు ఏది చేసినా మేలే చేస్తావు. నా జీవితంలో ఏది జరిగేది నాకు మేలు కొరకే, నా కీడు కొరకు నువ్వేది చెయ్యవు. నా జీవితంలో నువ్వు మేలే చేస్తావు కానీ కీడు చెయ్యవు ప్రభువా అని ఒక వ్యక్తి తనకు తానుగా సమాధానాన్ని హృదయంలో కలిగి ఉండాలి. యోబు ప్రశ్నించాడు కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. యోబుకు తిరిగి ప్రశ్న వేశాడు. హల్లెలూయా. రాత్రి ద్వారా యోబు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తన జీవితంలో మీ తర్వాత అధ్యాయాలు చదువుకుంటే రెండంతలుగా యోబుని దేవుడు ఆస్వాదించాడు. 2 పాళ్ళు దీవెన వచ్చింది, పోగొట్టుకున్నదంతా తిరిగి వచ్చింది, ఆరోగ్యవంతుడయ్యాడు. ఈరోజు నీకు ఆరోగ్యం కావాలన్నా, పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావాలన్నా, నష్టపోయిన దానికి తిరిగి నీ జీవితంలో 2 అంతల దీవెన ఆశీర్వాదాలు కావాలన్నా, పోగొట్టుకున్న సమాధానం మరలా రావాలన్నా, పోగొట్టుకున్న సహవాసం మరలా రావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, తిరిగి దీవించబడాలన్నా, దేవుని చేత బ్లెస్ పొందుకోవాలన్నా, ఆశీర్వించబడాలన్నా కూడా ఈ రాత్రి నీ జీవితంలో కావాల్సింది ప్రశ్నలు కాదు, ప్రశ్నలు కాదు, పశ్చాత్తాపం. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడగలిగితే ప్రభువుని దీవిస్తాడు. పశ్చాత్తాపడగలిగితే ఆరోగ్యవంతురాలు అవుతావు, ఆరోగ్యవంతుడివి అవుతావు. యోబు తిరిగి మరలా ఆరోగ్యవంతుడయ్యాడు. చనిపోతానని అందరూ అనుకున్నారు. ఈరోజు ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న సహోదరులారా, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న బాధను బట్టి ఒకవేళ నువ్వు చనిపోతావని నువ్వు అనుకున్నావో, లేకపోతే నువ్వు చనిపోతావని నీ చుట్టుపక్కల అన్నారో, లేకపోతే డాక్టర్లు అన్నారో, లేకపోతే స్నేహితులు అన్నారో, లేకపోతే బంధువులే అన్నారో, నిన్ను చూసి తృణీకరించారో, తోలునాడారో, ఎగతాళి చేశారో, అవమానించారో, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ బంధువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట, నీ యొక్క రక్త సంబంధిత నువ్వు చూస్తున్న వారి ఎదుట, నిన్ను అవమానించిన వారి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా చేద్దాం గట్టిగా. దేవునికే మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఆరోగ్యాన్ని కోల్పోయావో, ఆనందాన్ని కోల్పోయావో, లేకపోతే నీ జీవితంలో సమాధానం కోల్పోయావో, దుఃఖంతో ఉన్నావో, కన్నీళ్లతో ఉన్నావో, అనేక ప్రశ్నలతో ఉన్నావో, ఏదన్నా కానీ రాత్రి నీ జీవితం ఏదైనా నువ్వు కలిగి ఉండు. కానీ దేవుడి రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రశ్నించడం మానేసి పశ్చాత్తాపడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. యోబు అంతటోడు ప్రశ్నిస్తేనే దేవుడు సహించకుండా సుడిగాల్లో ప్రత్యక్షమై క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసాడు యోబుకి. నువ్వు యోబువా? చెప్పండి, నువ్వు యోబువా? దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఆమె పొద్దున్న లెగితే సినిమాలు చూస్తుంది, బూతులు మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. ఏంటమ్మా చాలా ఇబ్బంది పడుతున్నావు, శ్రమ వచ్చిందంటే, యోబుకి వచ్చిన శ్రమలేనయ్యా అంటుంది. చూడండి, అసలు యోబుకి వచ్చిన శ్రమలేనంట. ఎవరితో పోల్చుకోవాలి? యోబుతో పోల్చుకుంది ఈ మనిషి గాబులాగుండి. ఈ రాత్రి వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, యోబు యథార్థంగా ఉండి పరిశుద్ధులుగా ఉండే తన జీవితంలో శ్రమ వస్తే తట్టుకోలేక ప్రశ్నించాడు. మరి నీ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? న్యాయంగా ఉన్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? చెడుతనాన్ని అసహించుకున్నావా? ప్రతిరోజు తెల్లవారుజామున లేచి దేవుని యోబులాగా దహన బలు అర్పిస్తున్నావా? దహన బలు అర్పించకపోయిన కనీసం ప్రార్థన చేస్తున్నావా? ఒక్కరోజు లెగితే 90 రోజులు లెగవు నువ్వు. నీకు ప్రశ్నలు ఏంటి? ఒక్కరోజు లెగితే తెల్లవారుజామున 10 రోజులు లెగవు. నీకు ప్రశ్నలు ఏంటి? సహించుకొని పశ్చాత్తాపడాలి. మనం ప్రశ్నించే అర్హత మనకు లేదు.
దేవునికి ప్రశ్న వేయగలవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఏది చిన్న శ్రమ వస్తే ప్రభువా ఎందుకు వచ్చింది, ప్రభువా ఎందుకు వచ్చింది అంట. ఈ రోజున మనం అలాగ ఉండరాదు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో, దేని మనసుతో, దేవా నన్ను క్షమించు, బుద్ధికి మించి మాట్లాడాను అని యోబు అంతటోడే, నిన్ను గురించి ఇంతకుముందు విన్నానయ్యా, ఇప్పుడు కనులారా చూస్తున్నాను, అయితే బూడిదలోను ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించని వేడుకుంటున్నాడు. నా మనం ఆలకించయ్యా, ఒకటి అడుగుదును ప్రభువా అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చూసారా, యోబు పశ్చాత్తాపడ్డాక ఆ తర్వాత అధ్యాయులు యోబును దేవుడు దీవించాడు, ఆస్వాదించబడ్డాడు యోబు. ఈరోజు నువ్వు పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోవాలన్నా, నీ జీవితంలో కోల్పోయినంత ప్రభు మరలా తిరిగి ఇవ్వాలన్నా, ఆరోగ్యమైన, ఆనందమైన, ఏదైనా తిరిగి మరలా దేవుడు నీకు ఇవ్వాలంటే ఈరోజు నీకు కావాల్సిన ప్రశ్నలు కాదు, ప్రశ్నించే మనసు కాదు, నీకు కావాల్సింది హల్లెలూయా పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కావాలండి. పశ్చాత్తాపడితే ప్రభు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. యోబు రెండంతలుగా దీవించాడు. పేతురు కూడా తొందరపడి ఆయన ఎరగని అబద్ధం ఆడాడు. తర్వాత గ్రహించుకున్నాడు, వెలుపలకు వెళ్ళి సంతాపపడి ఏడ్చాడట. ఆ తర్వాత పేతురుని దేవుడు బలంగా ఆదిమ సంఘానికి ప్రథమ అపోస్తులుడిగా, బలమైన సేవకునిగా, అతని ప్రసంగానికి 1000 మంది రక్షించబడ్డట్టుగా అభిషేకించి ఆత్మతో నింపి దేవుడు పేతురు సేవని, పేతుర్ని గణపరిచాడు. విద్య లేని పామరుణ్ణి, చేపలు పట్టిన వ్యక్తిని మనుషులు బట్టే జాలరుగా చేసి అతన్ని ఆస్వాదించి అభివృద్ధి చేశాడు. ఈ రోజున పశ్చాత్తాపడు. నీ జీవితంలో ప్రశ్నలు కాదు నీకు కావాల్సింది, పశ్చాత్తాపం. ప్రశ్నించే మనసు తీసేసుకో, ప్రశ్నించే మనసు ఈ కోడికలో తీసేసుకో. ఇలా చూస్తుండగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రశ్నించే మనసు తీసేసుకొని పశ్చాత్తాపడు. ప్రశ్నలు ఉన్నంత కాలం నీకు పశ్చాత్తాపం రాదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వెలుపలకు వెళ్ళి సంతాపడి ఏడ్చిన పేతురు ఎంత గొప్ప దైవజనుడయ్యాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రభు పాదాలు కడిగినటువంటి ఆ పాపాత్మలని స్త్రీని ప్రభు అంటాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం గలదనం ఇంటికి వెళ్ళన్నాడు. నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపడగలుగుతున్నామా? కన్నీళ్ళు వస్తున్నాయా? దేవా నన్ను క్షమించని మనస్ఫూర్తిగా అడగలుగుతున్నావా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి యోబు ఆత్మీయ జీవితానికి మనకేమన్నా పొందుకుందండి? అట్లాంటి ప్రశ్నిస్తేనే దేవుడు ఒప్పుకోలే. మరి మనం ప్రశ్నించడానికి రాత్రి సాహసం చేయొద్దు. మన జీవితంలో ఏది జరిగినా అది ప్రభువుకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదట. దేవుని సెలవు చేతనే, దేవుని సెలవు చేతనే మనకు జీవితంలో ఏదైనా జరుగుతుంది. ఆయన తెలియకుండా ఏది జరగదు. బైబిల్ అంటుంది, యెహోవా కన్నులు భూమి అందంతటా సంచారం చేస్తున్నాయట. ఇశ్రాయేలుని యెహోవా చూచెను, వారి యందు లక్ష్యముంచెను. నీవు కన్నీళ్లు విడుచుతా చూచుతిని అని దేవుడు హిజ్కియాతో అన్నాడు. హాగరున్న స్థలంలో ప్రభు చూస్తున్న దేవుడని ఆమె అంటుంది. ప్రతి సందర్భాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన తెలియకుండా ఏది జరగట్లేదు. మన దేవుడు నిద్రపోయేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు నిద్రపోవడం చెప్తుంది వాక్యం. మీ రాత్రి జీవితంలో కొనుకక నిద్రపోక కాచున్న దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? మన పాపాన్ని మనం క్షమించమని ప్రభు ఎదుట పశ్చాత్తాపడాల్సింది పోయి ఏదైనా శ్రమ వస్తే ప్రభా నన్ను క్షమించు, ఇది నా జీవితం ఎందుకు జరిగిందో అనుకొని మనం పశ్చాత్తాపడాలి తప్ప ఎందుకు జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించేంతటోలో మనం హేబేలు క్రియలు చెడ్డవైని, కయ్యూను క్రియలు చెడ్డవైని, హేబేలు క్రియలు మంచివి. హేబేలకు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూనికి అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే ఇప్పుడు కయ్యూను ఏం చేయాలి? అయ్యో నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదో, నాలో ఇంకా కోపం ఉందేమో, నాలో సత్క్రియ లేదేమో, నాలో లోపం ఉందేమో అని పశ్చాత్తాపడాల్సింది పోయి తమ్ముడి మీద పడి కోపం పెంచుకొని పగ పెంచుకొని వీళ్ళు అతను చంపేశాడు. దేవుడు వచ్చి ప్రశ్నించాడు, నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ అంటే, అతను నేను కావలివాడినా? చంపింది అతనే. దేవుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పట్లేదు. చూసారా?
పిల్లరా, అందుకని అతని క్రియలు చెడ్డవి కనుక అతని ముఖం చిన్నబుచ్చుకున్నాడు. పశ్చాత్తాపడాల్సిన పోయి తమ్ముడిని చంపాడు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నావా? కోప్పడుతున్నావా? కోప్పడుతున్నావు అంటే అర్థమని చెప్పనా? నీ లోపల సత్క్రియ లేదని. కోప్పడుతున్నావు అంటే నీకు నీ జీవితంలో దేవుడు అంగీకరించే అర్పణ నీ జీవితంలో లేదని ఈ రాత్రి గ్రహించాలా. యోబు పశ్చాత్తాపడుతున్నాడు. యథార్థవంతుడండి, నీతిమంతుడండి, చెడుతనం లేని వ్యక్తి అండి, కళ్ళతో కూడా నిబంధన చేసుకున్న వ్యక్తి అండి. అట్లాంటి వ్యక్తి చాలా వరకు సహించుకొని చివరిలో కొన్ని ప్రశ్నలు ఇస్తేనే దేవుడు సహించకుండా యోబుకు తిరిగి ప్రశ్న వేశాడు. ఈ రాత్రి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? ప్రశ్నించే స్థితిలో ఉన్నామా? ప్రశ్నించే నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుందని యోబు మాట్లాడుతుంటేనే దేవుడు సహించలేదు. ఈరోజు గ్రహింపు ముఖ్యం మనకి. ప్రభువా, నా లోపాన్ని క్షమించు. దేవా, నా విధేయతను మన్నించు. నన్ను పశ్చాత్తాపాన్ని గురి చేయరా. నన్ను లోబడే మనసు నాకు ఇవ్వయ్యా అని కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగితే ఈ రాత్రి రెండంతలుగా దేవుడిని దీవించాలనుకుంటున్నాడు ఆయన. పోగొట్టుకున్న ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. పోగొట్టినట్టు నేను నష్టపోయిందని తిరిగి దేవుడు రెండంతలుగా ఇవ్వాలని ప్రభు ఈ రాత్రి ఆశపడుతున్నాడు ఆయన. మరలా పోయిన వైభవం, పోయిన ఆత్మీయ జీవితం, పోయిన భక్తి జీవితం మరలా దేవుడిని జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి పశ్చాత్తాపడదామా? ప్రశ్నిద్దామా? ప్రశ్నించడం ముఖ్యమా? పశ్చాత్తాపడటం ముఖ్యమా? గ్రహించుకోండి పిల్లరా. రాత్రి మంచి గ్రహింపుతో పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా, నన్ను క్షమించమని అడుగుదాం. రాత్రి దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అటు కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. రాత్రి ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవా, నన్ను కనికరించయ్యా, క్షమించు ప్రభువా, కృప చూయించేనైనా, నన్ను మన్నించు ప్రభువా. నా విధేయతేనైనా తెలియక ప్రశ్నించానయ్యా. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి. నా విధేయతను మన్నించండి అయ్యా. ఈ రాత్రి నా పాపాన్ని క్షమించండి అయ్యా. ఈ రాత్రి నా లోపాన్ని క్షమించండి అయ్యా. తెలియక ప్రశ్నించానయ్యా. చాలాసార్లు ఎందుకు నా జీవితం ఇలా ఉందనుకున్నానయ్యా. చాలాసార్లు ఏంటి నా జీవితం ఎట్లుంది, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందేంటి, నేనేంటి స్థితిలో ఉన్నాను, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత యథార్థంగా ఉన్నా, ఇంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేయని వాళ్ళే బాగున్నారు, చర్చికి వెళ్ళిన వాళ్ళే బాగున్నారు, నమ్మకంగా మందిరానికి వెళ్తే నా పరిస్థితి ఎంత ఇలాగుంది, దేవుని పరిచర్య చేస్తున్నా కూడా నా బ్రతుకు ఇలాగుందేంటి, యథార్థంగా బ్రతుకుతున్న నా జీవితం ఎలాగుంది, ఇలాగైపోయినట్టని ప్రశ్నించుకున్నావేమో. రాత్రి పిల్లరా, ప్రశ్నలతో పశ్చాత్తాపడదాం. ఈ రాత్రి ప్రభు మనల్ని కనికరించునుగాక. ఈ రాత్రి ప్రభు కృప చూపించునుగాక. ఈ రాత్రి ఆయన మనల్ని కనికరించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జీవాధిపతి మా రక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాట హృదయాల్లో ఫలింపచేయి. వాక్యానుసారంగా జీవించడానికి ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. ప్రతి ఒక్కరిలో నీ వాక్యం ఫలించునుగాక. ప్రతి ఒక్కరిలో నీ మాటలే ఫలించునుగాక. ఈ రాత్రి ప్రశ్నించక పశ్చాత్తాపడదుము గాక. మా విధేయతలు మన్నించయ్యా. మా లోబడని స్థితిని క్షమించయ్యా. మా జీవితం ఏది జరిగినా నీ చిత్తానుసారంగా జరుగుతుందయ్యా. శిక్ష వచ్చినా అది మా పాపాన్ని బట్టి, శ్రమ వచ్చినా మా లోపాన్ని బట్టి, నిందొచ్చినా మా స్థితిగతులను బట్టి వచ్చింది. కానీ అయ్యా, నువ్వు నీతిమంతుడివే, నువ్వు ఘనుడివే ప్రభువా. నేను అనే అర్హత మాకు లేదయ్యా. నిన్ను విమర్శించే మనసు మాకు ఎన్నటికీ ఉండకుండా ఉండను కాక నాయన. అయ్యా, క్షమించు. ఈ రాత్రి నాయన ఈ లైవ్ చూసే వాళ్ళకి క్షమించండి నాయన. ఈ రాత్రి ప్రతి హృదయాన్ని కడగని ప్రభువా. ఈ రాత్రి ప్రతి మనసును వెలిగించండి నాయన. ఈ రాత్రి ఒక్కొక్క హృదయం తెరవమని ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభువా, క్షమించండి తండ్రి. మా జీవితాలు మన్నించండి అయ్యా. ప్రతి ఒక్కరిని క్షమించండి ఈ రాత్రి ప్రభువా. నూతన స్థితిని ఉండయ్యా. ఆరోగ్యాన్ని పోగొట్టిన వారికి తిరిగి ఆరోగ్యం కలుగునుగాక. నష్టపోయిందని తిరిగి రెండంతలుగా బిడ్డలు పొందుకొందురుగాక. వాయువు ప్రతి బిడ్డను దర్శించమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.